సో ఈరోజు మన బీస్ట్ అయితే హాస్పిటల్కి అయితే వెళ్తుంది మన బీస్ట్. సో ఈరోజు వచ్చేసి హాస్పిటల్ అంటే లైక్ సర్వీసింగ్కి. సో మనకు వచ్చేసి మనము సర్వీసింగ్ అంటే మనం హాస్పిటల్కి పోతే అది మనకు హాస్పిటల్, దీనికి హాస్పిటల్ అంటే ఇంకా సర్వీసింగే. సో ఈరోజు సెకండ్ సర్వీసింగ్. సో ప్రజెంట్ నాకు వీడియోస్ కూడా ఏం లేవు కాబట్టి అట్లా అని చెప్పేసి వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. వీడు మా ఫ్రెండ్ ఎక్కువ అరా దేవా కాదు, బండి సర్వీసింగ్ ఇస్తున్నా. సరే పెడదాం, వీడియోస్ ఏం లేవు ఇంకా ఇప్పుడు పెట్టడానికి కూడా. ఇంకా అందుకే పోతున్నా, వరంగల్ది పోదాం అనుకున్నా కానీ పోతున్నా లేదు తెలియదు. అందుకే సపోర్ట్ తీస్తున్నా. పెడితే ఇది పెట్టేసుకోవచ్చు కదా. ప్రజెంట్ పెట్టడానికి కూడా శ్రీశైలంలో ఒకటి ఇంకొక వీడియో ఉంది, అదొకటే. ఇంకా అది అయిపోయిందంటే ఇంకా మళ్ళీ వీడియోస్ ఏం లేవు ఇప్పుడు పెట్టడానికి కూడా. ప్రజెంట్ వరంగల్ డౌటే పోయేద్ది నీకు పెట్రోలు. నెక్స్ట్ వీకే ఈ ఒక దగ్గర పెట్రోల్ ఉందంటుండు, ఒక దగ్గర లేదంటుండు. ఇవి ఉన్నా కూడా ఏంది పెట్రోల్ బంక్లు బంద్ చేసేస్తుండ్రు కదా. అట్లా అని చెప్పేసి ఇంకా నార్మల్గా సర్లే ఈ ఒక వీడియో ఉంటుంది కదా అన్నట్టుగా. ఇక అసలు బండి కూడా సర్వీసింగ్ చేద్దాం అనుకున్నా. నార్మల్గా ఇంజన్ ఆయిల్ చూస్తే మరీ డార్క్ అంటే డార్క్ అయిపోయింది, డార్క్ బ్రౌన్ అయ్యింది. సర్లే సపోర్ట్కి ఇచ్చేస్తే ఒకేలో పోయినా అనుకో మంచిగా స్మూత్గా ఉంటుంది. ఇంకా బండి ఆర్పిఎం కూడా ఎక్కువ అన్లాక్ అవుతుంది కదా. అందుకే ఇంకా తీసిన, ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఈరోజు తీసుకోపోయి రేపేండు ఎల్లుండి కల్లా వచ్చేస్తుంది, సెట్ అయిపోతుంది. అంటే నార్మల్ ఈవినింగ్కి ఇచ్చేస్తాడు, అయిపోతుంది కదా. అది మ్యాటర్. సో అందుకోసం అయితే ఇప్పుడు ఇస్తున్నాను. సో ఈరోజు బండి ఇస్తే మ్యాక్సిమం నాకు మిస్ ఈవినింగ్ ఒక 5-6 వరకు ఇచ్చేస్తాడు. లాస్ట్ టైం సేమ్ అట్లా వచ్చింది బండి. సో లెట్స్ సీ. ఇప్పుడు ఈ సెటప్ అంతా ఆఫీస్లో కూడా ఏం పర్సన్ అవుతాడు. వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్. అప్పుడు ఇది కరెక్ట్ సెట్ కాలేదు, లూజ్ అవుతుంది, లూజ్ టైట్ ఏదో తేడా పడుతుంది. అండ్ నాకు ఫోన్ కూడా నిన్న మూవీకి వెళ్ళిండే. సో వెళ్ళినప్పుడు ఏంటంటే అది నీడ్ మోర్ లైట్ అనేసి అని వస్తుంది. ఇట్లా ఎందుకు వస్తుందో అర్థం కావట్లే. లైక్ బ్రైట్నెస్ ఫుల్ పెట్టినా కూడా పోనీ కెమెరా లెన్స్ మీద ఏమైనా ఉందా అన్నా కూడా లెన్స్ మీద కూడా ఏం లేదు. మరి వై దట్ ప్రాబ్లమ్ ఇస్ కమింగ్, ఐ డోంట్ నో. దాని గురించి చూడాల్సిందే. సో లెట్స్ సీ. ప్రజెంట్ అయితే వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ నేను ఆఫీస్కి వెళ్ళి అక్కడ కొంచెం ఆఫీస్లో వర్క్ చేసుకొని, సో ఒక 9:30-10 వరకు వెళ్ళేసి ఇప్పుడు ఇస్తాను. ప్రజెంట్ ఓన్లీ 9 అయింది. సో యాక్చువల్లీ నేను ఉగాది కన్నా ముందే వేయాలి. ఈరోజు యాక్చువల్లీ డేట్ వచ్చేసి మనకి మేబీ నాకు తెలిసి డేట్ 19th or 20 ఈరోజు. సో నేను 19. సో యాక్చువల్లీ 18కే వాళ్ళు రమ్మని అన్నారు. యాక్చువల్లీ నా ఓడోమీటర్లో ఇంకా కూడా నాకు సర్వీసింగ్ డ్యూ చాలానే చూపిస్తుంది. బట్ వాళ్ళు ఏదో లాజిక్ చెప్పిండు, లాజిక్ గ్రేస్ పీరియడ్ అది ఇది అని. మరి అది ప్రాబ్లం ఎక్కడ తెలియదు. సో చూడాలి మ్యాటర్ అని. కానీ ఆల్రెడీ లాస్ట్ టైం ఒక 1 వీక్ బ్యాక్ ఏమో వెళ్ళి నేను మాట్లాడేసి కూడా వచ్చిన. అయినా కూడా ఇంకా వాళ్ళు కూడా కంటిన్యూస్లీ రిపీటెడ్ కాల్ కూడా చేసాను, లేదు సార్ చేయించుకోండి రండి అది అని. సో మనం కూడా ఇంకా నాకు ప్రెజెంట్లీ నాకు కూడా ఇంకా 3,000 అయింది. యాక్చువల్లీ బండి సర్వీసింగ్ వచ్చేసి సెకండ్ సర్వీస్ 5,000 కిలోమీటర్స్కి నాకు 3,054 మాత్రమే అయింది. సో అట్లా అని చెప్పేసి సో నెక్స్ట్ ఇది ఇచ్చేసి
తర్వాత అప్పుడు ఏంటిదని ఆలోచిద్దాం. కెమెరా యాంగిల్ ఏదో తేడా కొడుతుంది నాకు. యాక్చువల్లీ జూమ్ అవుట్ ఎక్కువ కావాలా, జూమ్ ఇన్ అవుతుంది ఎందుకు అర్థం కావట్లేదు. మరి ఈరోజు దాంట్లో వీడియోలో జూమ్ అవుట్ అవ్వట్లేదు ఎందుకు, వస్తే ఇష్యూ. జూమ్ అవుట్ అయితే లేదు. ప్రజెంట్ అయితే ఇచ్చేసి రావాలి. సో వచ్చినాక అప్పుడు బిల్లు ఎంత ఏంటిది అనేసి క్లారిటీ చెప్తా. ముందైతే ఎవరైతే వెళ్తున్నా ఆయన మన ఫ్రెండే. సో నాతో ఆల్రెడీ ఆల్మోస్ట్ 2 రైడ్స్ ఏమో వచ్చాడు, భద్రాచలం అండ్ విజయవాడ శ్రీశైలం. సో వాడికి ఏంటంటే పల్సర్, వాని ఫేవరెట్ బైక్ వచ్చి 220. మనకి 220 కొనాలని చాలా ఇష్టం కానీ కొట్టలేడు ఇంకా. అండ్ యాక్చువల్లీ నా వెహికల్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఓన్లీ 3000 కిలోమీటర్సే కంప్లీట్ అయ్యింది. అయినా కూడా ఇచ్చేస్తున్నాను. యాక్చువల్లీ 5000 ఇవ్వాల్సింది నేను 3000కే ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇంకొక 30 to 40 డేస్ ఏమో ఉంది అంతే టైం. బట్ నా టైంలో నేను కవర్ అవుతుంది అనేసి అయితే లేదు. సో అందుకోసం అని చెప్పేసి నేను ముందే ఇచ్చేస్తున్నాను ఇంకా. సో యాక్చువల్లీ నేను పెట్టుకుంది నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి వరంగల్ నేను వెళ్ళినా కూడా అంత కాదని చెప్పేసి 2000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ కాదు. సో ఫ్లైట్ తీసేసుకొని ఇచ్చేస్తున్నాను ఇంక ఇప్పుడే. సో ఆ రైడ్ కొంచెం మ్యాక్సిమం ఆర్పిఎం అవన్నీ అన్లాక్ అవుతాయి కాబట్టి సో అందుకోసం. సో ఇక్కడ చిన్న రాంగ్ రూట్ కొట్టాలి. మనం వచ్చేసినాం. ముందు తీసుకోరా. సో మన వెహికల్ అయితే రెడీ అయిపోయింది. సో రబ్బర్స్ చేంజ్ చేసిన అనుకుంటున్నాను నేనైతే. అన్న చేంజ్ చేయలే డౌటే, ఎందుకంటే రబ్బర్స్ పోయినాయి అవి చేంజ్ చేయలేదు. ప్రజెంట్ అయితే వెహికల్ అయితే మొత్తం కంప్లీట్లీ సక్సెస్ఫుల్లీ మంచిగా చేసాను అంటే చేసాను. అడిగింది కూడా నాకు ఎక్కువగా అనిపిస్తలేదు అంత, కొంచెం ఒక్కొక్క దగ్గర మట్టి కొడుతుంది ఇంకా కూడా. టెన్ డేస్కా అంటే నేను నార్మల్గా ఎంత 500 కిలోమీటర్స్కి ఏమో నేనే క్లీన్ చేసుకుంటున్నా. లూప్ చేస్తున్నా. ఓకే, 10 డేస్కి ఒకసారా? అంటే ఐడియా ఉంది అట్లా అని చెప్పి అంటే చేంజెస్. ఓకే, అంతే అవుతుంది అది. ఓకే, ఇప్పుడు దాన్ని చేసేసాను, చైన్ లూప్ చేసాను ఇప్పుడు. ఓకే ఓకే, ఇది ఏం ఇది లేదా అన్న? అంతేనా అది? ఓకే, థ్యాంక్ యూ అన్న. షూర్, కంపల్సరీ ఇస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. సో సక్సెస్ఫుల్లీ మన బండి అయితే అయిపోయింది. సో కొంచెం డిఫరెంట్గా కొడుతుందిలే ఇప్పటికి అప్పటికి డ్రైవ్ చేస్తుంటే. లెట్స్ సీ, చాలా పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ స్పీడ్ అయినట్టు కొడుతుంది. బా కొడుతుంటే వెళ్ళిపోతుంది భయ బండి. సర్వీసింగ్ ఎప్పుడైంది అందుకోసం ఉన్నట్టుంది, వెళ్ళిపోతుంది బండి అయితే.
అండ్ బిల్లు చూపిస్తే మాత్రం ఒక్కొక్కరు చెప్తున్నా షేక్ అవుతారు. జస్ట్ 235 రూపీస్ అయింది సెకండ్ సర్వీస్కి. చాలా మంది ఒక్కొక్కరు లేదు అయ్యా 3000 4000 అని నేను చాలా చూసినాను. యాక్చువల్లీ సెకండ్ సర్వీస్కి చాలా భయపడ్డా. బట్ అంత లేదు. వాళ్ళు మరి ఏమేమి చేంజెస్ చేసినా కానీ మన నార్మల్ జనరల్ కానీ బండి ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి డిఫరెన్స్ అర్థమైపోతుంది నాకైతే. బండి ఉంది కొడితే వెళ్ళిపోతుంది రా నాయన బండి. బిల్లు కూడా నేను చూపిస్తాను. సో బండి అయితే చాలా మంచిగా నీట్గా వేసి ఇచ్చాను. ఓకే, మెయిన్ థింగ్ గేర్ వేయడానికి ప్రాబ్లం అవుతుంది. చొప్పు గారిచింది, కొత్త చొప్పు గారిచింది, ఘోరంగా పెయిన్ అవుతుంది. అది కరెక్ట్ గేర్ వేసి దగ్గరనే ఉంది అది. సో నేను ఒక్కసారి ఈవినింగ్ నేను ఇంటికి వెళ్ళినాక మీకు క్లారిటీగా వాట్ బిల్ ఎంత అయింది ఏంటిది అన్నీ చూపిస్తాను. ఇప్పటికైతే టాటా, బాయ్. సో బండి సర్వీసింగ్ అయితే అయిపోయింది ఈరోజు సక్సెస్ఫుల్గా. అండ్ బండి సర్వీసింగ్ బిల్లు చూసి అయితే నేనైతే నిజంగా చెప్తున్నా షాక్ అయినా. యాక్చువల్లీ నేను ఆన్లైన్లో చూసిన దానికైతే నేను ఆల్మోస్ట్ ఒక 3000 ఇంకెక్కువనే అవుతుండొచ్చు అనుకున్నాను, కానీ యాక్చువల్లీ ఇంకా చాలా తక్కువ అయింది. సో బిల్ ఎంత అయిందంటే చూపిస్తాను చూడండి మీరే ఒకసారి. 325.97 పైసా అయ్యింది. సో ఇది బిల్ అయితే మనకి. సో ఇవి అయితే చేంజెస్ చేసాం. సో లోపు ఒకటి క్లెన్జర్, ఒకటి లిక్విడ్, ఇది సమ్వాట్ మొత్తం మన చైన్కి సంబంధించింది. అండ్ ఇది వచ్చేసి నార్మల్ సెకండ్ సర్వీస్, ఫ్రీ సర్వీస్. అండ్ ఇదైతే ఛార్జ్ అమౌంట్ మనకి ఎంత అయితే. ఫ్రీ సర్వీస్ కూడా సెకండ్ది ఆల్రెడీ కూపెన్ ఉంటుంది. సో దానివల్ల అది 0. అండ్ ఇదైతే మనకి ఛార్జ్ లేబుల్ ఛార్జెస్ లాగా. సో ఎవరైనా సరే మీరు ఆన్లైన్లో చూసి అమౌంట్ రివ్యూస్ చూసుకొని మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం అస్సలు వెళ్ళకండి. నేను అదే దాంట్లో నాకు కన్ఫ్యూజన్లో ఉండే. బట్ బిల్లు చూసాక మాత్రం చాలా ఓకే రైట్ అనిపించింది. అంటే యాక్చువల్గా మనకు సెకండ్ సర్వీస్లో వచ్చేసి ఏంటంటే ఇలాంటి ఏం చేంజెస్ జరగవంటాం. సో జస్ట్ ఉన్నదానికి యాడప్ టాప్అప్ లాగా చేస్తారు. లైక్ ఇప్పుడు ఒక 500 ml ఉందంటే దానికి 1000 ml ఉండాల్సిన దాన్ని 500 ఉంది, మనం 500 ఖర్చు పెట్టినాం. సో ఆ 500 అనేది మళ్ళీ రీఫిల్ చేస్తారు అంతే. సో అది చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. అండ్ బిల్లు చూసాక మాత్రం చాలే తక్కువ అయ్యింది అనిపించింది. అంటే లైక్ మంత్ ఎండ్ కదా, సో మంత్ ఎండ్ పండగ అన్నీ ఉన్నాయి. సో మళ్ళీ రైడ్ కూడా ఉంది. సో దానికి నేను కొంచెం ఓకే లైక్ సాటిస్ఫైడ్ అయినా. కానీ బండి పర్ఫార్మెన్స్ మాత్రం ఎలాంటిది ఏం తగ్గలే. బండి పర్ఫార్మెన్స్ కూడా సూపర్ ఉంది. స్పీడ్ అయితే కొడితే వెళ్ళిపోతుంది బండి. సో అది ఈరోజుతో లాగ్ అయితే అది. సో నెక్స్ట్ మళ్ళీ ఒక లాగ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ బై.